హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేము పెన్యంచ్ పూలు తిరుపతమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్ అండి, చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. గుడి చూడండి చాలా బాగుంది. మా చిన్నప్పుడైతే ఈ గుడి చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా వరకు డెవలప్ అయిపోయింది. చూడండి గుడి ప్రాంగణం అంతా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటున్నారు, అందుకని గుడి చాలా పెద్దది చేశారు. గుడి ఎంట్రన్స్ మా పిన్ని నేను అందరం కలిసి ఈ గుడికి వెళ్ళాము. మా అమ్మగారు అందరం ఈ గుడి కాడ మేము కలుసుకున్నాము. ఈ గుడికి ఎంట్రన్స్లో అమ్మవారి చీరలు కొబ్బరికాయలు అన్నీ పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు అమ్మ దగ్గరికి. ఇది అమ్మవారి గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి లోపల గుడిలోకి వెళ్తున్నాము. గుడి చూడండి ఎదర ఎంట్రన్స్. మనకి గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడే స్టార్టింగ్లో వినాయకుడు కనబడతారండి. ఆ తర్వాత గుడి లోపలికి తిరుపతమ్మ తల్లి గోపస్వామి వదిన మరదల గుడి అండి. ఇది వేప చెట్టు అండి. ఈ చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు ముడుపులు కడితే పిల్లలు పుడతానని నమ్మకం కాదండి, అది నిజమే. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళకి పిల్లలు లేకపోతే మా అమ్మ అక్కడ వారాలు చేస్తే నేను పుట్టానని మా అమ్మ ఎప్పుడు నాకు చెప్తూ ఉంటుంది. అలా మా పిల్లల గుట్టాక కూడా మేము ఈ తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ పుట్టింటికలు ఈ పెనగంచి పూల్లోనే మేము చేసామండి. ఇక్కడే మొక్కున్నాం మేము కూడా. గుడి చూడండి ప్రాంగణం అంతా ఎంత బాగుందో. గుడి చాలా పెద్ద గుడి అండి. ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ పాలు పొంగళ్ళు మొక్కునే వాళ్ళు అందరూ వస్తూ ఉంటారండి. ఇక్కడ ఆటపోతులు కోళ్ళు అన్నీ కోస్తారు. ఇక్కడ ఏరు ఉంటుందండి. ఈ ఏట్లో ఎప్పుడు స్నానాలు చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి మొక్కున్నోళ్ళు స్నానాలు చేస్తారు. చూడండి ఇప్పుడు ఎండాకాలం అయ్యేసరికి నీళ్ళన్నీ ఇనికిపోయాయండి, నీళ్ళు లేవు. వర్షాకాలం మాత్రం కంపల్సరిగా ఇదంతా బ్రిడ్జి అంతా నిండిపోతుంది నీళ్ళతో. ఇక్కడ నుండి కూడా మనకి గుడి కనబడుతుంది. ఈ బ్రిడ్జి దాటామంటే మనకి తోటలు వస్తాయండి. అది చూడండి అది కనపడే మొత్తం తోటలు. అక్కడ ఏమన్నా మొక్కున్నోళ్ళు ఇక్కడ గుళ్ళో పూజ చేయించుకొని ఇక్కడికి వచ్చి భోజనాలు పెట్టుకుంటారండి. ఇక్కడ ఆ భోజనాల దగ్గరికి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. బిజ్జి మేంచి వెళ్ళాలి. చూడండి నీళ్ళు అయితే చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అదిగండి బిజ్జి మేంచి మేము వెళ్తున్నాము ఇప్పుడు. మా పిన్ని మా అమ్మగారు మేము గుళ్ళో కలుసుకున్నాము. ఇక మేమైతే తోటలోకి వెళ్ళామండి. మా అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయిది ఫంక్షను. అక్కడ మా పిన్ని మా పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ పెద్దనాన్న మా అమ్మగారు అందరం కలిసి మేము కలుసుకున్నామండి ఆ ఫంక్షన్లో. ఇంకా చాలామంది బంధువులందరూ వచ్చారండి. మా అమ్మ వాళ్ళ అక్కా చెల్లెలు 5 అండి. అది ఆ అత్తయ్య వాళ్ళ మనవడదండి ఫంక్షను. మా అన్నయ్య వాళ్ళ పాప డ్యాన్స్ మాత్రం చాలా సూపర్గా చేస్తుందండి. మా పెద్దనాన్న గారు హాయ్ చెప్తున్నారు. బంధువులు చూడండి చాలామంది వచ్చారు ఈ ఫంక్షన్కి. నేను మా వారు కూడా కలిసి వెళ్ళాము. అదిగోండి మా వారు నేను. ఫంక్షన్ అయితే చాలా బాగా మా పెద్దనాన్న గారు మా పెద్దమ్మ గారు ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మీకు నచ్చితే లైక్ చేయండి.